2024 ఆగస్టు నెల 1వ తారీఖు నుండి 31 వరకు కన్యా రాశి ఫలితాలు. కన్యా మిథునయోర్బుధ. ఈ కన్యా మిథునాలకి బుధుడు అధిపతి. బుధుడు ఏకాదశంలో ఉన్నాడు, కుజుడు దశమంలో ఉన్నాడు, నవమంలో గురువు ఉన్నాడు, 6ఇంట శని ఉన్నాడు, శుక్రుడు 1ఇంటున్నాడు. శుక్రుడు, బుధుడు, కుజుడు, గురువు, శని 5 గ్రహాలు బాగున్నాయి. ఈ రాశి వాళ్ళకి సరిగా ఎదురు లేదని చెప్పాలి. ఎప్పుడూ కూడా బాగున్నదే అని చెప్పింది కాదు మీరు ఆలోచించాల్సింది, బాగుండని సంగతి ఆలోచించండి. బాగుండని సంగతి ఎట్లా ఉంటుందంటే, మనం రోడ్డు మీద నడిచో బండి మీద వెళుతున్నామండి. ఈ పక్క ఆ పక్క చెట్లు ఉంటాయి. ఆ చెట్టు దగ్గర కొమ్మలు పక్కకు వచ్చి ఉంటాయి. ఆ ఒక కొమ్మ ఏదైనా సరే మన కంటికి తగిలితే, ఉరిగిని తగిలిపోతే రెప్పకడ్డం వస్తే పర్వాలే, సరాసరి కంటికి వచ్చి తగిలి ఆ కొమ్మ గుచ్చుకుంటే కనుపోతుంది. ఆ కొమ్మే కదని అజాగ్రత్త చేస్తే దెబ్బ తగులుతుంది. కాబట్టి బాగున్న దానికంటే బాగున్న దాని గురించి ఆలోచించాలి. ఎప్పుడు కూడా బాగుండనప్పుడు ఏం చేయాలి? మన ఇంట్లో నలుగురిలో ఒకళ్ళు సరిగా లేరండి, వాళ్ళకి మంచిగా చెప్పడం ఆలోచించాలి. కానీ వాళ్ళని తిట్టడమో, చివాట్లు పెట్టడమో, ఏదో ఒకటి అంటమో కాదు. వాళ్ళని తిన్నగా బుజ్జగించి మంచిగా చెబితే వాళ్ళు బాగుపడతారు. అట్లా చేసుకోవటం అవసరం. కాబట్టి ఈ రాశి వాళ్ళకి రాహు బాగాలేడు, తర్వాత రవి బాగాలేడు, కేతువు బాగాలేడు. రాహువు, రవి, కేతువు ఈ 3 గ్రహాలు బాగాలేవు. కేతువు యొక్క స్వభావం ఏంటంటే, కేతుశ్చికి ధ్వజోధూమ్ర ఉత్పాతో బహురూపకృతం. ఈ కేతువుట చెయ్యరాని పనులు చేస్తాడట. ఏం చేస్తాడంటే, ఒక కుండ ఉందనుకోండి, చేత్తో పట్టుకుంటాడు. చేత్తో పట్టుకొని వెళ్ళేటప్పుడు ఇది కింద పడేస్తే పగలకుండా ఉంటుందా, పగులుతుందా చూద్దామని పుడుతుంది బుద్ధి. కింద పడేస్తే పగలండి, ఖచ్చితంగా పగులుతుంది. ఎందుకు ఆ బుద్ధి ఎందుకు పుట్టింది? కింద పడేయటం ఎందుకు? పగులుతుందా పగలదా అని చూడటం ఎందుకు? పగిలిన తర్వాత అయ్యో పగిలిపోయింది అనుకోవటం ఎందుకు? పక్కవాడు చూసి నీకేం పుట్టింది లేకుండా పగలగొట్టామంటారు. అదే కాదు, ఈ కేతువు బాగుండకపోతే తొడుక్కున్న చొక్కా అట్లా పట్టుకుని పర్రం చింపుతూ ఉంటాడు. ఏందిరా కొత్త చొక్కా, ఆ చొక్కా ఎందుకు పుట్టావురా, చింపుతున్నావురా? తిక్కల పనులు, అట్లాంటి పనులు. పోనివాడు తిక్కలవాడా కాదు, మంచివాడే, మంచి జ్ఞానం గలవాడే. ఆ టైంలో అటువంటి బుద్ధి పుడుతుంది. చూస్తూ ఉండి ఒకసారి ఏమవుతుంది, మనం డబ్బులు తీసి చేత్తో పట్టుకుంటామండి. కొట్లో ఏదైనా వస్తువు కొన్నాం, ఆ డబ్బులు తీసి ఇద్దామని చేత పట్టుకుంటావు. పర్సు తీసావు, పర్సులోంచి డబ్బులు తీసావు, చేత్తో పట్టుకున్నావు, వస్తువు మాట్లాడావు, వస్తువు తీసుకున్నావు, చేతిలో చూస్తే డబ్బులు ఉండవు. ఈ డబ్బులు చేతితో పట్టుకున్న డబ్బులు కింద పడిపోవటం జరుగుతుంది. ఎవడో చూసి తీసుకెళ్ళటం జరుగుతుంది. ఏంది నేను పర్సులోంచి తీశానే, డబ్బులు ఏమైపోయినాయి? కింద చూస్తే డబ్బులు లేకబాయా, చేతిలో డబ్బులు లేకబాయా, చేతిలోంచి జారిపోయింది తెలియకబాయా. ఇట్లాంటి పొరపాట్లు జరుగుతాయి. ఇవన్నీ జరగడానికి కారణం ఏంటంటే, కేతువు బాగుండకపోతేనే ఇట్లాంటి పొరపాటు పనులు జరుగుతాయి. అన్నీ బాగానే ఉన్నాయి. శాస్త్రం ఏంటంటే, అంగట్లో అన్నీ ఉన్నాయిట, అల్లుడి నోట్లో శని ఉందిట. అత్తగారింట్లో అన్నీ ఉన్నాయి. వాడు తినకుండా వాడు మర్యాద తక్కువ అయిందని వెళ్ళాడు. మర్యాద తక్కువ కాదు, అది సిగ్గుపడి లేకపోతే ఎక్కువ తిన్నాడు అనుకొని వేలుతట్టు నాలుగు రాసుకొని పోతాడు వాడు. వాడి కర్మట పట్టింది. కాబట్టి అన్ని గ్రహాలు బాగున్నాయి, బాగుండని గ్రహాలు చూపించుకోండి అని నేను చెప్పేది దానికే. కొద్ది అయినా సరే, ఒక్క గ్రహమైనా సరే బాగుండకపోతే సమస్యలు వస్తూనే ఉంటాయి. ఎందుకంటే 9 గ్రహాలు ఉన్నాయండి, మనకు 9 రంధ్రాలు ఉన్నాయి. ఏమిటి? చెవులు 2, కళ్ళు 2 4, ముక్కులు 2 6, నోరు 1 7, ఏమండి మరి ఒంటేలు 1 2 8, రెండేళ్ళు 1 9. ఈ 9 ఏది పనిచేయకపోయినా మన పరిస్థితి ఏమిటి? యూరిన్ రాలేదు, మోషన్ కాలేదు, ఎందుకన్నా పనికి వస్తావా? ఆకలి కాలేదు, ఏం చేద్దాం? ఎవరన్నా పక్క మాట చెబితే వినలేదు, ఏమైనా నువ్వు చెప్పి వెళ్ళాను,
అంటావు. ఆ? ఓ చోట బ్రాహ్మణుడు సంధ్యావందనం చేసుకుంటున్నట్ట. సంధ్యావందనం చేసుకొని ఇట్ట అంటాడు, ఇట్ట అని ఇట్ట కొడతాడు. ఇట్ట అనగానే వాడు చెవిటివాడు, ఏమయ్యా మేకని జాగ్రత్తగా చూస్తున్నామని చెప్పాడు. ఇట్ట అని అప్పుడు సరే పొమ్మన్నాళ్ళు అని విడిపోయినాడు. ఆ మేకదాన్ని మేకపోయింది. ఏమిటా నువ్వు చెప్పాను, వీడి చెవుడు. ఇట్లాంటి పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. కాబట్టి బాగుండని గ్రహాలుగా మాత్రం తప్పనిసరిగా శాంతులు చేసుకోవడం చాలా అవసరం. వివరంగా మీకు ఉదాహరణలతో చెబుతున్నా. ఈ రాశికి చాలా బాగుంది. కానీ బాగుండేది ఏమిటంటే కేతువు, రవి, రాహువు. రవి ప్రధానమైన గ్రహం. 9 గ్రహాల్లో ప్రధానమైన గ్రహం సూర్యుడు. సూర్యుడు బాగుండకపోతే ఏమన్నా ఉందండి? ఒక్క సెకండు సూర్యుడు యొక్క కిరణాలు భూమి మీద పడకపోతే మనం ఏమన్నా బతకగలమా? అటువంటి సూర్యుడు బాగాలేడు. రాహు బాగాలేడు. రాహుకు డబ్బుకి లంక, కేతువుకి చేయరాని పిచ్చి పిచ్చి పనులు చేస్తావు. కాబట్టి ఆ 3 గ్రహాలకి శాంతి చేసుకోవటమే కాదు. ఎందుకంటే మనం సంవత్సరం పొడుగుతా ఏదో వ్యాపారం చేస్తున్నాం. ఇవాళ వ్యాపారం లేదు, నిన్న వ్యాపారం లేదు, మొన్న వ్యాపారం లేదు. రేపు కొట్టు తీయకుండా మానేస్తావా? ఖచ్చితంగా కొట్టు తీస్తావు. రేపన్నా వ్యాపారం సాగుతుంది, ఆదాయం వస్తుంది, సంపాదించుకుందాం. ఇన్ని రకాల ఆలోచనలు నీకు ఉన్నప్పుడు మరి అన్ని రకాలుగా బాగుండాలి అంటే ఈ గ్రహాలు అనేవి ఖచ్చితంగా ఉన్నాయి. జ్యోతిష్యం అనేది తప్పనిసరిగా ఉన్నది. కాబట్టి ఈ జ్యోతిష్యాన్ని చూపించుకొని మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం, అది లేకపోతే సాముద్రికం ద్వారా మీ జాతకం చూపించుకోండి. ఈ సంవత్సరం అంతా చాలా క్రిటికల్ అయినటువంటి పొజిషన్లో ఉంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా జాతకం చూపించుకోవడం చాలా అవసరం. స్వస్తి.